వస్తే ఇతని మీద దండెత్తడానికి వస్తాడు. దండెత్తడానికి వస్తే ఇక మంత్రి లేడు సలహా ఇవ్వడానికని మంత్రి దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు అనమాట. ఇట్లా వచ్చారంటే ఇది కూడా అయిపోతే ఏం కాదు విశ్వాసం. అప్పుడు ఆ వచ్చిన ధైర్యంతో వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వస్తాడు అనమాట. అట్లా ప్రతిదీ ఇదేదో పెద్ద మనం పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ప్రాబ్లమే లేదు అసలు ఏది కూడా. దిస్ ఆల్సో పాసెస్ అనేది గుర్తుపెట్టుకుంటే మార్పు ఉన్న ప్రపంచంలో అన్నీ మారిపోయిన తర్వాత ఎందుకు మారేదాన్ని ఎందుకు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మన ఏజ్ మారుతుంది, మన బాడీ మారుతుంది, మనం అన్నిటికంటే ప్రేమించేది మన బాడీనే కదా. ఇదే మారుతుంది అయిన తర్వాత దీన్ని గ్రహిస్తే చాలు. ప్రతిదీ కూడా ఈ జాగాలో ఇంతకుముందు ఏముందో, ఎంతమంది ఉన్నారో పోయారో, ఇన్ని యుగాలలో ఎంత ఇక్కడ చెట్టు ఉందో, పాము ఉందో, పొట్టు ఉందో, రాజ్యం ఉందో, ఏది ఉందో మారుతూ ఉంది. దాన్ని నేను నాది నాది అని పట్టుకోలేదంటే కూడా ఎవ్రీథింగ్ పాసెస్ అవే అనేది ఒక్కటి ఆ సత్యం తెలుసు. అదే సార్ బుద్ధుడు కూడా చెప్పారు, నిరంతరం మారుతున్న అనుకూలం. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సార్ ఇది మార్పు ఉన్నది. ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. ఒకటి యత్ దృశ్యతి తత్ నశ్యతి. ఏదైతే కనిపిస్తుందో కనిపించేదల్లా కూడా నశిస్తుంది అనేది ఒక ట్రూత్ అనమాట. ఏదైతే మనం దృశ్యతి కనిపిస్తుందో దేన్నైతే యత్ దృశ్యతి తత్ అది నశ్యతి. ఈ కనిపించే అంతా ప్రతి మన ఫోన్ పోతుంది, ఐఫోన్ అయినా పోతుంది, ఇంకోటైనా ఏదైనా పోతుంది, పోయేదే. అందుకే అందరు చెప్పేది ఏంటంటే ఇది వస్తువు వాడుకోవడానికి ఉంది, అది పోతే బాధపడకు, పగిలిపోయినా బాధపడకు, కొత్తది కొనుక్కో. కానీ నీది అనుకునేది దాని గురించి నువ్వేం బాధపడవు, నీది కాని దాని గురించి బాధపడవు. కొత్తదైనా పాతదైనా ప్రతిదీ నశించేదే అనేది ఒకటి. అది ఉన్న తర్వాత దీన్ని పట్టుకోమన్నమాట. నశించేదాన్ని పట్టుకుంటే ఏంటి ఉపయోగం అన్నట్టు అటాచ్మెంట్ పోతుంది. అని ఉన్నా కానీ అటాచ్మెంట్ పోతుంది. అటాచ్మెంట్ పోతుంది. ప్రతిదీ పోయేదే. నీ కొడుకుతో బంధమే పోతుంది. అసలు ఇంత ప్రేమగా కౌగిలించుకునే కొడుకు యొక్క ఆడి ప్రేమే పోతుంది ఒక రోజు. అదేదో నాకు శాశ్వతంగా వీడి ప్రేమ నాకు ఉండాలి అనుకుంటే అది ఉండదు. ప్రేమ ఏది ఉండదు అసలు. ఇది మారుతూనే ఉంటుంది. నిరంతరం మార్పు ఉండేదే ప్రపంచం అంటేనే మారేదాన్ని ప్రపంచం అంటే మార్పు తథ్యం. నిరంతర మార్పు. మన బాడీయే 7 years తర్వాత ఒక్కసారి ఉంది కాదు అసలు. అందులోది 7 yearsలో టోటల్ వేరేది వస్తుంది అసలు. అవును, ఆ చూసేవాడు వాడొక్కడే ఉంటాడు తప్పితే అన్నీ మారేడి. వివేకానంద చెప్పినట్టుగా ఆ కట్టెలు కొట్టేవాడు అంటాడట. నా చిన్నప్పటి నుంచి నేను 14 ఏళ్ళప్పుడు అడవికి వెళ్ళిన కాంచి ఇదే గొడ్డలు వాడుతున్నాను అంటాడు. నేను ముసలోడు అయిపోయాడు. ఇదే గొడ్డలు వాడుతున్నాను. అవునా? అదేంటి? అవును, ఇదే గొడ్డలు వాడుతున్నాను. కర్ర ఒక 7-8 సార్లు మార్చి ఉంటాను. ఈ ఇనుపది ఇది ఒక 2 సార్లు మార్చి ఉంటాను. సో అది నిజంగా అందులో ఉన్నదేది లేదు, కానీ ఇదే వాడుతున్నాను. మనం కూడా నేనే అనుకుంటున్నాం, కానీ 2 ఏళ్ళు బాలుడిగా ఉన్నప్పుడు ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లున్నాము, మన గ్లామర్ ఏమైపోయింది. 2 పదులు దాడితే కడ్డ జారేను రా. అట్లా ఇవన్నీ కూడా ఏది కానకూడదు. ఆ శాశ్వతమైనది లోపల ఉన్నది మాత్రం నేను అంటున్నాను కదా. అదే ఒకటే శాశ్వతం. నేను అనేది ఏదైతే అబ్జర్వర్ ఉన్నాడో వాడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. ఇవన్నీ కూడా కాదన్నమాట. ఆ కల్లో కానీ నిజంలో కానీ డీప్ స్లీప్లో కానీ ఎక్కడైనా ఉండేది వాడొక్కడే. వాడు శాశ్వతమైనవాడు. వాడు నేను అనుకునే ఈ నేను కాదు. ఈ నేను చిన్నప్పుడు ఒకలాగా ఉంది, మధ్య వయసులో ఒకలాగా ఉంది, చివరి వయసులో ఒకలాగా ఉంది. సో ఇది నేను కాదు, కానీ నాకు అనిపిస్తూనే ఉంటుంది కదా లోపల నేను అనేది. నా చిన్నప్పుడు అంటుంటున్నాను నేను. అంటే నేను చిన్న వయసులో ఉన్న, అంటే ఈ శరీరం చిన్నగా ఉన్నప్పుడు ఉన్న నేను అనేది దాని అర్థం కదా. అవును. సో
శరీరం నేను కాదు, ఇది మారుతూ ఉన్నది. కానీ నాకేదో నేను చిన్నప్పుడు నా గుర్తులు ఇవన్నీ పెట్టుకునేవాడు ఎవడు? ఆ లోపల వాడు మాత్రం మారాడు. వాడిని ఇప్పుడు ఐడెంటిటీ ప్రాబ్లమ్ క్రైసిస్ మనకి వచ్చిందని. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి అంటే ఇది నేనా అది నేనా, అది ఆ రెండింటిలో డిసైడ్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని పటాపంచలు అయిపోతాయి. అవునవును. ఇప్పుడు మోజీ గారు కానీ రమణ మహర్షి కానీ వీళ్ళందరూ అనేది ఎవరికి ఇది ఎవరికి ఆ ప్రాబ్లం ఎవరికి, అదేంటి అసలు ఎవరికి ఆ నేనును గుర్తు చేస్తున్నారు వాళ్ళిద్దరూ చెప్పేది ఆ గ్రేటెస్ట్ సీక్రెట్. అందులో చివరికి భగవద్గీతలో భక్తి దీంట్లో కూడా చెప్పేది కూడా కృష్ణుడు చెప్పే నేను, ఈ కృష్ణుడు ఈ యాదవ కృష్ణుడు ఈ కృష్ణుడు కాదు అక్కడ చెప్పేది. ఆ నేను గురించి చెప్తున్నాడు. నన్ను శరణు పొందు అంటాడు. నన్ను అంటే ఆత్మని అని, కానీ కృష్ణుడు అనేది కాదనమాట. అది అర్థం చేసుకోవాలి. ఆ నేను అనేది కృష్ణుడు అనేది నేను, ఆ లోపల ఆ విశ్వ మొత్తం తనమైన ఆది అనమాట. ఈ శరీరంలో ఉన్న కృష్ణుడు కాదది. ఈ శరీరాన్ని కృష్ణుడిని పూజిస్తూ కృష్ణుడికి నవల్పించి ఉంది, వేణు ఉంది, ఇది ఆయనకి గుర్తుండేది ఆ నేను అనమాట. ఆ కాంటెక్స్లో ఆయన చెప్పేది ఆ నేను. నన్ను శరణు పొందు అంటే కృష్ణనే కాదు, అక్కడ ఆ నీలో ఉన్న ఆ నేను శరణు పొందు అంటారు. అది వాస్తవం. అది కావాలి. మనం కృష్ణుని శరణు ఇక్కడ కృష్ణుడు చెప్పిన నేను ఇది, అది నిన్ను కత్తి కట్ చేయలేదు, నీరు తడప అగ్ని కాల్చలేదు, అది నువ్వు అని చెప్తున్నాడు అక్కడ. అంత చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాము. అందుకే కదా సార్ దాన్ని పెట్టాడు కదా, మరి అది గుర్తుపట్టకుండా ఉండడానికి మనసానే ఒక దాన్ని అది ఒప్పుకొని అది కదా సార్. భగవద్గీతలో ఉన్నది ఒక్క ఫార్ములా భగవద్గీత మొత్తానికి వేశారు. 2వ చాప్టర్ సాంఖ్యయోగం అని ఉంటుంది. అది చదివితే చాలా భగవద్గీత నేను అనేది సాంఖ్యయోగంలో ఉంది. సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో అడుగుతాడంట అర్జునుడు. అడుగుతాడు, నువ్వు చెప్పే స్థితప్రజ్ఞుడు అంటున్నావు, వాడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞ కా భాష, అతను ఎలా ఉంటాడు, అతను ఎలా నడుస్తాడు, అతను ఏంటి చెప్పు అంటే అతని లక్షణాలన్నీ కూడా చెప్పేది. ఆ 24వ శ్లోకం అది ఉంటుంది. అక్కడి నుంచి ఒక 10 శ్లోకాలు 15 శ్లోకాలన్నీ కూడా నేను గురించి చెప్పాను. దాని గురించి అది ఉండే స్థితి గురించి చెప్తుంది. అదొక్కటి చదివితే చాలు. భగవద్గీత మొత్తం దానికి పూజ చేసి దానికి గీతా జయంతులు చేసి ఇవన్నీ అవసరం లేదు. ఆ 2వ చాప్టర్ని దించుకుంటే చాలు. సాంఖ్యయోగం ఒక్కటి దించుకుంటే చాలు. సాంఖ్యయోగానికైనా వెళ్ళండి, అద్వైతానికైనా వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, కానీ దీన్ని గుర్తుపెట్టుకోవడమే. నేను ప్రతిసారి అనే ఆ నేను ఎవ్వరు, ఆ చిన్నప్పుడు గుర్తు అని అంటున్నాము. గుర్తు పెట్టుకున్న ఆడేవాడు చిన్నప్పుడుదే శరీరం, దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడు అని అంటున్నాడు వీడు, అప్పుడు ఉన్న నేను అంటున్నాడు. అవును, వీడెప్పుడు శాశ్వతంగానే ఉంటాడు. ఈ జన్మ ఈ శరీరం వదిలిపెట్టినా వాడు ఉంటాడు. కల్లో నేను శాశ్వతం కదా సార్. అది ఇప్పుడు ఉంటాడు. ఆ కంటిన్యూటీ ఉన్నవాడిని నేను అనుకుంటే చాలా నాకు తెలుసుకుంటే. ఇక్కడ పట్టుకోబట్టే ప్రాబ్లం వస్తుంది. మన ఋషి అయిపోయింది.